నమస్తే. మనం కర్కాటక రాశి గురించి జూలై మంత్లో ఎలా ఉందో చూద్దాం. సో దాని గురించి తెలుసుకోబోయే ముందు ఈ జూలై మంత్ చాలా విశిష్టమైన పండగలు, పర్వదినాలు ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. అవి ఎలాంటి సమస్యలకి ఆ పండగలు జరుపుకుంటే మనకు పరిష్కారం అవుతుందో మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి వారాహి నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి. మీరు అందరూ చక్కగా ఆల్రెడీ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. సో ఎవరైతే కనుక మిస్ అయ్యారో ఓకే, ఇంకా మీరు కనుక చేసుకోగలిగితే వారాహి ద్వాదశ నామ స్తోత్రం చదువుకోండి. చాలా ఎఫెక్టివ్, పవర్ఫుల్గా పనిచేస్తూ ఉంటుంది. పర్టికులర్గా మీరు ఏదైనా విడిపించుకోలేని ప్రాబ్లమ్స్లో కనుక ఉంటే, బాగా చిక్కుకున్న ప్రాబ్లమ్స్లో కనుక ఉంటే అది చదువుతూ ఉంటే మీకు ఫ్రీడమ్ వస్తుంది. రెండోది, జూలై 10వ తారీఖు ఎవరు మిస్ కానీ ఒక ముఖ్యమైన పండుగ ఉంది. అది గురు పూర్ణిమ అని చెప్పుకోవాలి. ఎవరికైతే గురువు సరైన పొజిషన్లో లేరో, నీచ స్థానంలో ఉన్నారో, గురువు మీకు 6th హౌస్లో ఉండే రోగాలను కలిగిస్తూ ఉన్నారు వాళ్ళు, అంతేకాకుండా చదువు ఎవరికైతే సరిగా రావటం లేదో, దీనితో పాటు ఎవరైతే ధన సంపాదన సరిగా లేదో వీళ్ళంతా కూడాను మనకి గురు పూర్ణిమ రోజున మీకు విద్య చేర్పిన గురువులకు కానివ్వండి, మీరు గనక జీవితంలో ఎవరైనా గురువులు ఉన్నా కానివ్వండి, లేదంటే మీకు నచ్చిన ఆశ్రమాలకు కానివ్వండి, మఠాలకు కానీ వెళ్ళి విజిట్ చేసి అక్కడ గురువుల్ని గనక సంప్రదించి వాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటే ఆ గురు దోషం ఏమైనా ఉంటే కనుక పోతుందని మీరు గమనించుకోవాలి. అంతేకాకుండా జూలై 29వ తారీఖు మోస్ట్ ఇంపార్టెంట్ డే. ఆ రోజున నాగపంచమి ఉంది. ఎందుకు నాగపంచమి చేయాలంటే ఎవరికైతే సంతానం రాకుండా ఇబ్బంది పడుతున్నారో, మిస్క్యారేజ్ అవుతూ ఉన్నారో, అంతేకాకుండా పిల్లలకి ప్లస్ తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య అంతరం చాలా ఎక్కువగా ఉంది, ఒకళ్ళ మధ్య ఒకళ్ళ మనస్పర్ధలు ఉన్న వీళ్ళంతా కూడాను ఆ రోజు చాలా ముఖ్యమైనదిగా భావించి చక్కగా నాగ పంచమి జరుపుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో వివరాలు కనుక చూసుకుంటే, మనం కర్కాటక రాశి కనుక చూసుకుంటే ఇందులో మనకి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు అంతా మనకి ఇందులో ఉంటాయని గమనించుకోవాలి. పేరు బలం కనుక మనం చూసుకుంటే హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అన్న లెటర్స్ అంతా కూడా మనకి కర్కాటక రాశిలో ఉంటాయని మీరు గమనించుకోవాలి. ఈ నెలలో మనకి 2 ముఖ్యమైన ప్లానెట్స్ చేంజెస్ ఉన్నాయండి. ఒకటి సూర్యుడు, రెండోది వచ్చేటప్పటికి శుక్రుడు. ఈ 2 గ్రహాలు మార్పు వల్ల, అంతేకాకుండా అంతకుముందు ఆల్రెడీ బుధుడు మనకి కుజుడు కూడాను కొంచెం చేంజెస్లో ఉన్న పొజిషన్లో ఉండటం వల్ల ఎలా ఉందో మనం చూద్దాం. మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం కనుక చూసుకుంటే ఈ గ్రహాల యొక్క సమూహం మనకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం అంటారు. దీని ద్వారా ఏంటంటే వార్తల్లో సమరీ లాగా, హెడ్లైన్స్ లాగా వెరీ క్విక్గా మనకి హోల్ మంత్ అంతా ఎలా ఉంటుందో ఒక చిన్న చిన్న మాటలు మనం తెలుసుకోవచ్చు. అందులో గనక సూర్యుడు గనక మనం గమనించుకుంటే వీళ్ళ వల్ల స్థాన నాశనం అంటే మీకు ఈ రాశి వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి జాబులో చాలా ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది లాస్ట్ మంత్ జూన్ మంత్లో కూడా కొంతమంది జాబులు కోల్పోయి నాకు ఫోన్లు చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ కొంతమందికి అది జూలై మంత్ 15th వరకు కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాబ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్థాన నాశనం, మీకు అప్పటిదాకా ఏదైనా పొజిషన్లో ఉంటే ఆ పొజిషన్ కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది కనుక చూసుకుంటే ధనచ్ఛేదం, బుధుడు వల్ల, తర్వాత కుజుని వల్ల మీకు ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుని వల్ల, లేదంటే మీరు కనుక చూసుకుంటే గురువు వల్ల అంత మీకు యోగ్యతనిచ్చే అవకాశం అయితే లేదని మీరు గమనించుకోవాలి. ఒక రకంగా చూసుకోవాలనుకుంటే ఈ మాసం అంతా మీకు ప్రతికూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు ఒక 70% అంత అనుకూలంగా ఉండదు. ఒక 30% మాత్రమే మీకు చాలా ఫేవరబుల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది గమనించుకొని మీరు చాలా సహనంగా, పేషెన్సీగా, ఆధ్యాత్మికంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. ఇప్పుడు మనం గ్రహం వైద్య కనుక చూసుకుంటే సూర్యుడు 1st హౌస్లో ఉండి 7వ ఇంట్లో ఉండటం వల్ల ఇది ఒక మంచి పొజిషన్ కాదు, ఇబ్బందికరమైన స్థితి అని మనం గమనించుకోవాలి. అది ఏ విధంగా అంటే దేహార్తి సతతం కాల దేహార్తి సత్వం సంతాప కాలతిక్రమణ భోజనం బంధుమిత్ర సుహృద్వేష చంద్రరాశిగతో రవి అని మనకి సంస్కృతంలో చెప్తారు. దీని మీనింగ్ ఏంటంటే దేహార్తి, శారీరకంగా చాలా అలసటగా ఉంటారు. అంతేకాకుండా సత్వం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అంటే స్టామినాను కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంతాప కాలతిక్రమణ భోజనం, మీరు టయానికి భోజనం చేయకుండా ప్రొఫెషన్లో చాలా బిజీగా ఉండి హడావుడిగా అటు ఇటు తిరిగి
తిరుగుతూ భోజనాన్ని మిస్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధువులతోటి, మిత్రులతోటి, స్నేహితులతోటి గొడవ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిమ్మల్ని వాళ్ళు ద్వేషించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విరోధం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటారు. అందుకని చెప్పేసి మీరు కొంచెం శాంతంగా ఇంటర్పర్సనల్ స్కిల్స్ కలిగి కొంచెం ఒక స్టెప్ వెనక్కి తీసుకొని ఉండటం ఈ నెల ఎంతైనా ఉత్తమం అని చెప్పేసి మనం తెలియజేసుకోవచ్చు. అయితే వీళ్ళకి భార్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి హెల్త్ బాగోగలేకపోవటం, లేదంటే వాళ్ళ ద్వారా మీకు ఇబ్బందులు పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా కనుక చూసుకుంటే సూర్యుడు మీకు ప్రతికూలంగా ఉన్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవాలి. అయితే మనకి రెండో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల, కుజుడితో పాటు కేతు ఉండటం వల్ల అగైన్ ఇది అంత మంచి పద్ధతి కాదు. కొంచెం ఫ్యామిలీ రిలేటెడ్ మ్యాటర్స్లో డిస్టర్బెన్స్ అవకాశం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం విషయంలో టయానికి రాకుండా కట్టింగులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు కనుక చూసుకుంటే కుజుడు రెండో ఇంట్లో ఉంటే మన మహర్షులు ఏం చెప్తారంటే అసత్వం సతతం క్లేశ సర్వకార్య వినాశనం సదా దుర్జన సంపర్క భీతి స్యాదనగే కుజే అని చెప్తూ ఉంటారు. అంటే దీని ప్రకారం ఏంటంటే అసత్వం అంటే సత్వం లేక ఉండటం, తర్వాత సతతం క్లేశ ఇప్పుడు ఏదో ఒక బాధపడుతూ ఉండటం, అంతేకాకుండా సర్వకార్య వినాశనం ఏదైనా గనక పని చేస్తే అందులో రిజల్ట్ రాక దాని యొక్క ఫలితం లేక మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు దుర్జన సేవ, బ్యాడ్ కంపెనీతో ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయ్యో చెడు పనులు చేస్తున్నామే, చెడ్డవాళ్ళతో ఉన్నామే, చేయకూడని పని చేస్తున్నామే అని చెప్పేసి మళ్ళా తర్వాత భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది మనకి కుజుడు రెండో ఇంట్లో ఉండటంతో, అందులోని కేతువుతో ఉండటం వల్ల జరిగే పరిణామాలు అని చెప్పేసి మీరు భావించవచ్చు. అంతేకాకుండా వీళ్ళకి రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనీ కోల్పోయి భయపడే సిచ్యువేషన్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మనం కనుక చూసుకుంటే ఇప్పటిదాకా సూర్యుడు కానివ్వండి, కుజుడు కాడు అనుకూలంగా లేరు. అయితే శుక్రుడు మాత్రం కొంతలో కొంత మీకు మంచి యోగ్యతను తీసుకొని వస్తూ ఉన్నారు. శుక్రుడు 11th హౌస్లో ఉండటం ఇది చాలా మంచి పొజిషన్ అని మనం చెప్పుకోవాలి. ఏ విధంగా అంటే పుష్టిం కాంతిం తదా కీర్తి ఇష్టకార్య సాధకం క్షీరాన్న భోజనం కుర్యా చక్రే ఏకాదశి ఫలం అని మనకి సంస్కృతంలో మహర్షులు చెప్తారు. దీని ప్రకారం ఏమంటే పుష్టిగా ఉంటారు, మంచి గ్లోరియస్గా ఉంటారు, కీర్తి చాలా బాగుంటుంది, అనుకున్న పనులు అనుకున్న విధంగా చేసుకుంటూ ఉంటారు. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం అనుకున్న పనిలో ఆటంకాలు వస్తాయి, విఘ్నాలు వస్తాయి అని. కానీ ఎన్ని ఆటంకాలు విఘ్నాలు వచ్చినా శుక్రుడి యొక్క మీకు ఫేవరబుల్గా ఉండటంతో ఈ ప్రయాసాలతో దాన్ని సాధించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మంచి భోజనం చేస్తారు, టయానికి బంధుమిత్రులతో కలిసి ఉంటారు అని మనకు చెప్తూ ఉంటుంది. అంతేకాకుండా కొంచెం పిల్లలకి హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సో ఒక రకంగా మనం చూసుకుంటే శుక్రుడు కొంచెం యోగ్యతను ఇస్తున్నాడు తప్ప మిగతా గ్రహాలు అంత పెద్ద యోగ్యతను ఇవ్వట్లేదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. మనం ఇందులో ఉన్న నక్షత్ర ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఇందులో 3 నక్షత్రాలు ఉంటాయి. ఇందులో పునర్వసు నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి ఏ విషయంలో ఫేవరబుల్గా, ఏ విషయంలో అన్ఫేవరబుల్గా ఉందో మనం చూడొచ్చు. ఇందులో వీళ్ళు ఫేవరబుల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, సంపదలు ఉంటాయి, క్షేమంగా ఉంటారు అనేది మనం తెలుసుకోవచ్చు. అయితే ఛాలెంజెస్ ఎక్కడ ఉంటాయంటే వీళ్ళకి నాశనము, కలహము, నాశనము చూపిస్తూ ఉంటుంది. అంటే ఇప్పటిదాకా మీరు ఏదైనా గనక పని చేస్తూ ఉంటే ఆ పనిలో రిజల్ట్ లాగా ఆ కార్యక్రమాన్ని నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మీకు గొడవలయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది, మనస్పాధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. పుష్యమి నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి పాజిటివ్ సైడ్లో కనుక చూసుకుంటే క్షేమంగా ఉంటారు, ఐశ్వర్యవంతంగా ఉంటారు. క్షేమంగా ఉంటారు, ఐశ్వర్యవంతంగా కూడా ఉంటారు. వీళ్ళకి కొంచెం నెగటివ్ సైడ్స్లో ప్రతికూల పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి మృత్యు భయము, నాశనము, కలహము, నాశనము చూపిస్తుంది. మృత్యు భయము అంటే ఇంతకుముందు మీరు ఏదైనా కనుక పని చేస్తుంటే ఈ పని దారిలో ఎక్కడైనా ఆగిపోతుందేమో, ముందు కదలకుండా సిచ్యువేషన్ అంతా స్తంభించిపోతుందేమో అన్న ఒక భయాన్ని మృత్యు భయం అంటారు. అలానే నాశనం చూపిస్తుంది. ఏదైనా ఒక పని కనుక పర్టికులర్ ధనాన్ని రిలేటెడ్ కానివ్వండి, స్త్రీలు రిలేటెడ్, లేదంటే స్త్రీలు అయితే జెంట్స్కి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి అనుకున్న పని కాకుండా ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదంతా పుష్యమి నక్షత్రం వాళ్ళకి మనం చెప్పుకోవచ్చు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి ఫేవరబుల్గా క్షేమంగా ఉంటారు, సంపదలు ఉంటాయి.
క్షేమంగా ఉంటారు, సంపదలు ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రతికూలంగా కనుక చూసుకుంటే వీళ్ళకి మృత్యు భయము, నాశనము, కలహము చూపిస్తుంది. గొడవలయ్యే అవకాశం, మనస్పార్థలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పని కాకుండా మీరు ఏదైనా డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటే అది ముందుకు పోకుండా అందులో మీకు నష్టాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మృత్యు భయము అంటే ఏదైనా గనక పని లేదంటే ఒక మిషన్ ఏదైనా ఇంతకుముందు స్టార్ట్ చేసి ఉంటే అది ఎక్కడ ఆగిపోతుందో, ముందుకు ఎలా వెళ్ళాలి, ఫ్యూచర్ అనేది అర్థం కాకుండా భయంగా కలిపే సిచ్యువేషన్స్ వచ్చి ఎక్కువగా ఉంటుంది. దీన్ని మృత్యు భయము అంటారు. సో ఈ ప్రకారంగా మనం చూసుకుంటే 3 నక్షత్రం వాళ్ళకి ప్రతికూలంగా అనుకూలంగా ఉందో మనం తెలుసుకున్నాం. అయితే వీళ్ళకి పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలలో సూర్యుడు తను ప్రయాణించడం చేత, అంటే జన్మ రాశిలోనే వీళ్ళకి సూర్యుడు ప్రయాణించడం చేత మనకి శాస్త్రాల్లో ఏం చెప్తాయంటే, మనకి హృద్రోగం అంటే గుండెకు సంబంధించిన కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సివియర్ గ్యాస్ట్రైటిస్ రావటం, ఈ గ్యాస్ట్రైటిస్తో పాటు డీహైడ్రేషన్ రావటం, ఇవి 2 కలిపేది హార్ట్ మీద ప్రెషర్ పడేసి వీళ్ళకి గుండె నొప్పి కానీ చెస్ట్ పెయిన్ రావటం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా కనుక వీళ్ళకి హార్ట్ పేషెంట్స్ ఉన్న స్టంట్స్ అవన్నీ కనుక ఎవరైనా వేయించుకొని ఉంటే ఈ విషయాన్ని కొంచెం ముందుగానే గమనించుకొని ఈ మాసం కొంచెం వీళ్ళకి ఫుడ్ అంతా ప్రాపర్గా ఫుడ్ తీసుకుంటూ చక్కగా వ్యాయామం చేస్తూ ఇట్లాంటి రిస్కీ పనులు చేసుకుండా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో పరిహారాలు కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఎక్కువ గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సుదర్శన హోమం చేయించుకుంటే చాలా కలిసి వస్తుంది. అంతేకాకుండా వీళ్ళకి అనుకున్న పని ముందుకు పోకుండా నాశనం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి దీనికి అనుకున్న పని ముందుకు పోవటానికి సుందరకాండ పారాయణం చేయటము, లేదంటే ఎక్కువ సార్లు చండీ హోమము, చండీ పారాయణం చేసుకుంటాం. ఇంకా ఎవరైనా కనుక చేయించుకోగలిగితే ప్రతి ఒక్కళ్ళు ఈ రాశి వాళ్ళు ఎంత దృష్టి తర్వాత పీడలు ఇవన్నీ ఉంటే మన్యు పాశుపత అభిషేకం చేయించుకున్నా కానీ చాలా బాగుంటుందని తెలుసుకోవచ్చు. ఈ రాశి వాళ్ళు కుదిరితే ప్రతి ఒక్కళ్ళు శ్రీశైలం వెళ్ళాలని చెప్పేసి స్పర్శలింగ దర్శనము, అది అయిపోయిన తర్వాత అక్కడ అభిషేకము, శివునికి అభిషేకము, వీటితో పాటు అక్కడ చండీ హోమము అని జరుగుతూ ఉంటుందండి. ఇవి 3 కనుక అక్కడ కనుక చేయించుకోగలిగితే చాలా బాగుంటుంది. శ్రీశైలాన్ని మనకి సాక్షాత్తు కైలాసం భూమి మీద ఉన్నట్లు మనం అనుకుంటాం, మనకి పురాణాల్లో చెప్పారు కాబట్టి అంత మంచి ప్లేస్ ఇంకొకటి లేదు మీకు ఈ మాసంలో కనుక దర్శించుకొని మీకు ఆ బాధల నుంచి బయటపడాలని చెప్పేసి. సో ఈ రాశి వాళ్ళ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న చక్కగా ఈ గ్రహపీడలన్నీ తొలగి మీకు అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే.